అందరికీ నమస్కారం అండి. కరివేపాకు రైస్ చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఈ పావు కిలో రైస్ అండి, ఎగ్జాక్ట్గా పావు కిలో. ఇవి వన్ పాలిష్ రైస్ అండి, అందుకే కొంచెం ఎల్లోగా ఉన్నాయి. ఇవే తింటాం మేము. 3 సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నాం. మంచిదండి. మనం పూర్తిగా రైస్ అనేది ముడి బియ్యంగా తినలేము, పూర్తి పాలిష్ రైస్ తినలేము, షుగర్ వస్తుంది అంటారు కదా. ఇది కొంచెం బాగుంటుందండి, మిడిల్లో ఉంటుంది అనమాట వన్ పాలిష్. దీనికి కావాల్సినవి చూపిస్తాను పదార్థాలు. బాగా ఆరబెట్టుకోవాలండి. 2 నిమ్మకాయలు, 3 పచ్చిమిర్చి అండి. జీలకర్ర వచ్చేసరికి చిన్న స్పూన్తో 2 స్పూన్లు అండి. ఇది 1.5 స్పూన్ చిన్నది, నేను వేసే స్పూను అంతా ఉంటుంది అన్నమాట క్వాంటిటీ. ఇంకా కరివేపాకు అంటే మన ఇష్టం అండి, నేనైతే ఎక్కువ వేస్తాను. మీకు ఎక్కువ తినలేరు అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు, కానీ ఇది ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. దీనికి కావాల్సినవి పోపు చూపిస్తాను. ఈ గరిటెతో 2.5 గరిటె ఆయిల్ వేసేసానండి. మీకు ఇందాక చూపించలేదు, ఇది కొంచెం మిస్ అయింది క్లిప్. ఇక వచ్చేసరికి పల్లీలు కొంచెం, పసనపప్పు, ఇక మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ నేను చేసి పెట్టుకుంటానండి. ఒకసారి డబ్బా పోసి పెట్టుకుంటే మనకు కావాలనుకున్నప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు పోపు వేసుకుంటూ ఈ మిక్సీ పట్టేసుకుని కలుపుకోవడమే, సింపుల్. ఇదండి పౌడర్ వేసేసాను. జీలకర్ర, కరివేపాకు, ఉప్పు అనమాట. పోపు వేయిందండి. ఇప్పుడు పౌడర్ వేసుకుందాం. కరివేపాకు పౌడరు వేసి కలిపానండి. మీకు వేసింది కలిపింది చూపించట్లేదు, ఎందుకంటే నేను సెల్ ఫోన్ ద్వారా తీస్తున్నాను, స్టాండ్తో కాదు. జస్ట్ అర్థం చేసుకోవాలని. ఇక పసుపు కూడా కొంచెం వేసాను, తలగొట్టి స్పూను. ఎక్కువసేపు వేయగానే అవసరం లేదండి, జస్ట్ అలా వేసి ఇలా నేను 2 మినిట్స్ అనమాట ఇది అంతా వేసి మనము ఇది ఉంచేసుకోవడం ఇట్లా. ఇంకా దించేద్దామండి. ఇదండి, ఇది వేసి ఇలా కలిపేసుకున్నాక బాగా చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి, చేదు వస్తుంది అనమాట. చూడండి, పొల్లుగా రైస్ మన కుక్కర్లో వండానండి. మామూలుగా కుక్కర్లో వండితేనే ఇలా పొల్లు వస్తుంది. చాలామందికి అపోహ ఉంది పొల్లు రాదని. చూడండి, పొల్లు బాగా వస్తుంది. చాలా నీట్గా ఉందండి రైసు. ఇంకా నిమ్మరసం వేసుకోవాలి, ఆయిల్ కూడా సరిపోయింది చూడండి. నిమ్మరసం వేసుకుందామండి, కలిపిద్దాం. పులుపు, ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి, చాలా బాగా వచ్చింది ఆయిల్తో సహా. మీరు చేసుకోండి. దీనికి మనకి నేనైతే ఈరోజు పుట్టినారు పొడేనండి. ఈరోజు 2 మనుషులకి కర్రీస్ వేస్ట్ అనుకుంటే అప్పుడప్పుడు హెల్తీగా ఇలా తినేయచ్చు. కరివేపాకు రైస్ హెల్తీ అండి, మనకి రక్తాన్ని శుద్ధి చేస్తుంది కదా. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.